ఏం పేరండి మీది? సత్యనారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఏంటి మీ సమస్య ఏంటి? నాకు జాయింట్ పెయిన్స్, మోకాల నొప్పులతో పాటు సయాటిక పెయిన్ అనేది ఓకే, డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, గత ఒక 7-8 ఇయర్స్గా ఇబ్బంది పడుతున్నాను. ఓకే. సో దీని గురించి ఏంటంటే రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళడం జరిగింది, డాక్టర్ని సంప్రదించడం జరిగింది. వాళ్ళు మందులు ఇచ్చినప్పుడు మాత్రమే అది 1-2 రోజులు రిలీఫ్ ఉండడం. ఓకే, తర్వాత ఏదైనా కింద కూర్చున్నా, నడిచినా, ఎటన్నా లగేజ్ మోయాలనుకున్నా, మామూలుగా నడవాలనుకున్నా కానీ నడవలేని పరిస్థితి. అంటే ఒంట్లో ఎక్కడో ఒక చోట ఒక కరెంట్ షాక్ పెడుతున్న ఫీల్, ఒక నిప్పు పెడితే మంట ఎలా మండుతుంటుందో అలాంటి ఆ పెయిన్, ఆ బాధ ఉండేది. దీని నుండి ఏంటంటే ఈ మెడిసిన్స్ వాడినప్పుడు మాత్రం రిలీఫ్, పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ తోటి కానీ ఏదైనా ఆ పెయిన్ కిల్లర్ స్ప్రే ఇచ్చినప్పుడు మాత్రం కాస్త ఆ పైన రిలీఫ్ ఉండడం తప్ప కంటిన్యూ సొల్యూషన్ దొరకట్లేదు. దీని గురించి వెతుకుతూ ఉంటే జగిత్యాల జిల్లా తర్వాత బాలాజీ థియేటర్ దగ్గర ఉన్న విహార్ ఆక్యుపెంచర్ సెంటర్ సంబంధించిన మీ యొక్క క్లయింట్ వాళ్ళ హెల్త్ కండిషన్స్, ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు క్లియర్ చేశారని తెలిసి నాకు చెప్పడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు ఇచ్చిన నంబర్ తోటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఒక 5 days ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ 5 daysలో ఎందుకంటే ఎక్కడైనా మందులు లేకుండా, మెడిసిన్ లేకుండా మనం తగ్గించుకోవాలనేది నాకున్న ఫీల్. కాబట్టి ఏంటంటే దానికి సరైన మార్గం, సరైన ప్లేస్, సరైన డాక్టర్ గారు సత్యం గారు విహార్ ఆక్యుపెంచర్ సెంటర్ మీరు దొరకడం జరిగింది. తర్వాత దీంట్లో ఈ మోకాల నొప్పులతో పాటు బాడీలో ఉన్న ఇంకా మిగతా పెయిన్స్తో పాటు సయాటిక, ఇది చాలా భయంకరమైన పెయిన్. ఎవ్వరికి కనిపించదు, ఒక చోట ఉండనివ్వదు. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ ఎవరైనా వచ్చినా వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడలేని పరిస్థితి. ఏదైనా అంటే ఏంటి, మేము ఇంత దూరం నుంచి వచ్చినప్పుడు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదనే వాళ్ళ మనసులో ఫీల్ వచ్చేలాంటి ఆ పెయిన్ రిలీఫ్కి సంబంధించింది మీ దగ్గర మాకు మంచి సొల్యూషన్ దొరికింది. 100కి 100% తగ్గింది. ఆ సయాటిక పెయిన్ రావడానికి దీని యొక్క కారణం ఏంటనేది, ఈ వెన్నుపూసకు సంబంధించిన ప్రతీది కూడా మీరు క్లియర్గా వివరించడం జరిగింది. అది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది అనే దాన్ని కూడా చెప్పిన తర్వాత దానికి సంబంధించిన మంచి ట్రీట్మెంట్ మీరు ఇచ్చారు. తర్వాత బాడీలో బ్లడ్ను ఫిల్టర్ చేయడానికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్, ఒక మిషన్ ద్వారా మనల్ని తలకిందులుగా చేసి మళ్ళీ రివర్స్ ఇలా ఒక 3-4 times అలా డైలీ 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం ద్వారా ఈ శరీరంలో ఎక్కడైనా చెడు బ్లడ్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకుండా ఉన్నదాన్ని ఆ రక్తాన్ని పిండినట్టు మన శరీరంలో చూసే ఒక మిషన్ ద్వారా మీరు ఇవ్వడంతో చాలా రిలీఫ్. తర్వాత మీరు ఈ బోన్స్కు సంబంధించినది, ఆ వెన్నుపూసకు సంబంధించిన ఆ జాయింట్ను కదిలించే ఒక పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్తో పాటు దాన్ని ఎలా చేస్తున్నారంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూడలే. అంటే ఒక తెల్ల చొక్కాకు నల్లని మరక ఉంటుంటే దాన్ని క్లీన్ చేసి ఐరన్ చేస్తే ఎలా నీట్గా అనిపిస్తుందో మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కీలును కూడా మీరు కదిలించి దాన్ని యాక్టివ్ చేసి తర్వాత మనిషిని రిలీఫ్గా ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఒక ట్యాబ్లెట్, ఒక మందు, ఒక మెడిసిన్, అసలు పెన్నుతో ఒక చీటీ రాసే అవకాశం లేకుండా తగ్గించే ఒకే ఒకటి విహార్ ఆక్యుపెంచర్ సెంటర్. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, ఇలాంటి వీడియో చూసిన వారు, మీ హెల్త్ బాగున్నవారు 10 మందికి చేర్పించండి. తక్కువ డబ్బులతోటే, ఏ మందులు లేకుండా మంచి ట్రీట్మెంట్ మాత్రం జగిత్యాలలో డాక్టర్ సత్యం గారి దగ్గర ఉన్నది. హృదయపూర్వకంగా నేను చెప్తున్నా, ఎందుకంటే ఇది నా రిలీఫ్కి సంబంధించింది. నేను ఇప్పుడు మాత్రం చాలా రిలీఫ్గా ఉన్నాను. ఇలాంటి సెంటర్కి ప్రతి ఒక్కరు వచ్చి కూడా మీ ట్రీట్మెంట్ను, ఇంకేదైనా వేరే సమస్యలు, ఇదే కాకుండా ఏ సమస్యలు ఉన్నా మన శరీరానికి సంబంధించింది అన్నింటినీ చూస్తుంటాడు. డాక్టర్ సత్యం గారికి 18 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్, వెస్టిండీస్, తర్వాత దుబాయ్, ఇక్కడ కూడా సెంటర్స్లో కూడా తను వర్క్ చేస్తూ అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ తర్వాత ఆ ఇంటర్నేషనల్
పీపుల్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చిన రోజులు కూడా తన దగ్గర ఉన్నాయి. వాటిని కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. వెస్ట్ ఇండీస్లోనే దాదాపు అంటే ఒక 4 to 5 years సర్వీస్ అక్కడ చేసి తీసుకొచ్చి ఇక్కడ తన సొంతగా అన్నింటిని చదివి ప్రతి సర్టిఫికెట్ కూడా దగ్గరలో ఉంచుకొని మీకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీనికి తప్పకుండా ప్రతి ఒక్కరు రావాల్సిన బాధ్యత మన పైన ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.